హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకైతే 2 డేస్ నుంచి అయితే ఫీవర్ వస్తుంది. నేనైతే టాబ్లెట్లు వేసుకొని అయితే పడుకున్నాను. మా సార్కి అయితే తెలిసింది నాకు ఫీవర్ వచ్చినట్టు. మా సార్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళమని చెప్పినాడు. నేను చెప్పాను మా సార్తో, సార్ టాబ్లెట్లు వేసుకొని అయితే పడుకుంటానని చెప్పాను. మా సార్ అయితే ఒప్పుకోలేదు. నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని చెప్పినాడు. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను. నేను మదనకల్ప హాస్పిటల్ అనమాట. మాకు హెల్త్ కార్డ్ వచ్చేసి మదనకల్పలో ఉంటుంది. నిజంగా మా సార్ అంత ప్రేమగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని చెప్తే నాకైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అరబీ కంట్రీలో కూడా మంచి వాళ్ళు ఉంటారా అని. నేనైతే హాస్పిటల్లోకి అయితే వెళ్ళిపోయినాను. నా హెల్త్ కార్డ్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. నాకైతే తెలియదు ఎక్స్పైర్ అయిపోయిందని. ఇక్కడైతే హెల్త్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయినందువల్ల నేనైతే 30 రియాలు అయితే ఛార్జ్ కట్టాల్సి వచ్చింది డాక్టర్ ఫీజుకు. మెడిసిన్కి వచ్చేసి 20 రియాలు కట్టాల్సి వచ్చింది. మొత్తం ఇండియా మనీలో 1500 అయితే పే చేసాను ఈరోజు నేను. అదే మనకి హెల్త్ కార్డు ఉంటే కన్నా మొత్తం ఫ్రీగానే చూస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. హెల్త్ కార్డు లేనందువల్ల నేను డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.